హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో టమాటా పచ్చిమిర్చి పచ్చడి. దీనికోసం మనం 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి. వీటిని మనం గిన్నెలో ఉడికించాలి. ఈ రెండింటిని బాగా ఉడికించిన తర్వాత మూత పెట్టి ఉంచితే మనం వాటర్ వేయకపోయినా టమాటాల నుంచి వాటర్ మనకి వస్తుంది. అదే మూత పెట్టినప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు ఎలాగో త్వరగానే ఉడికిపోతాయి. ఒక 8 నిమిషాల పాటు ఉడికిస్తే ఉడుకుతుంది. ఇలా మూత పెట్టడం వలన మనకి త్వరగా మగ్గుతుంది టమాటా. ఒకసారి మూత తీసి చూసుకుని టమాటా ఉడికిందో లేదో చూసుకుని, అంతే ఉడికిపోతే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ మిక్సీ జార్లో ఈ మిక్చర్ అనేది చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ దంచి, ఎందుకంటే మనం రెండు టమాటాలు మాత్రమే తీసుకున్నాం కదా, అందుకని తర్వాత కొంచెం అందులో చింతపండు వేసుకుని చాలా తక్కువ చిటికెడు దీన్ని మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీనిలోకి మనం పోపు వేయాలి. దీన్ని మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఏమైనా వేసుకోవచ్చు. నేను మినప్పప్పు వేయలేదు. తర్వాత అందులో ఒక ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసాం కదా టమాటాని పచ్చిమిర్చిని, అది ఇందులో వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం పోపు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. అంతేనండి, టమాటా పచ్చిమిర్చి పచ్చడి చట్నీ రెడీ. దీన్ని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం ఇంకా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.